హస్తినాపురానికి రాజు శాంతనుడు. ఒకరోజు గంగా నదీ తీరంలో గంగాదేవిని చూసి ఆమెను ఆయనను వివాహం చేసుకోవలసిందిగా కోరుతాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. నేను ఏమి చేసినా దానిని ప్రశ్నించకూడదు అని. దానికి అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు శాంతనుడు. కానీ వివాహం తరువాత పిల్లలు పుట్టగానే ఒక్కొక్కరిని గంగలో వదిలేసేది గంగాదేవి. అలా 7 పిల్లలు గంగలో కలిసిపోతారు. 8వ బిడ్డని వదిలే సమయానికి శాంతనుడు అడ్డు చెబుతాడు. అప్పుడు గంగాదేవి నిజం తెలుపుతుంది. వారు శాపగ్రస్త వసువులు, మానవలోకంలో జన్మించి మళ్లీ గంగలో కలవాలి. కానీ ఈ 8వ వాడు మాత్రం బ్రతకాలి అని చెప్తుంది. అతడే దేవవ్రతుడు. కాలక్రమంలో అతడు చేసిన ప్రతిజ్ఞ వలన భీష్ముడిగా ప్రసిద్ధి చెందుతాడు.